హలో బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు విప్స్ అఫీషియల్ ఛానల్. సో ఇవాల్టి మన క్రికెట్ ప్రివ్యూస్ అండ్ సినిమా అప్డేట్స్ గురించి చాలా చిన్నగానే ఉన్నాయి సినిమా అప్డేట్స్. సో ఫస్ట్ సినిమా అప్డేట్స్ ముగించేస్తా. ఏమంటే ఫస్ట్ అప్డేట్ వచ్చేసి జాన్వీ కపూర్ గారు పెద్ది మూవీలో జాయిన్ అయినట్టు అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వెంకటేష్ గారు త్రివిక్రమ్ మూవీలో జాయిన్ అయినారు అనుకున్నాను కదా, ఇంకా జాయిన్ కాలేదు. నవంబర్ అంటే ఈ నెల నుంచి జాయిన్ అవుతారంట. ఇంకా ఆయన మనశంకర వరప్రసాద్ ఆ మూవీలో షూటింగ్ లోనే ఉన్నారు. సో ఇంకా త్వరగానే జాయిన్ అవుతారు అని అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రవితేజ గారు ఫ్లాప్స్ లో ఉన్నా కానీ ఇట్స్ లో ఉన్నా కానీ ఆయన లైనప్ తగ్గట్లేదమ్మా. అవును, ఏమంటే ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు RT-76 కిషోర్ తిరుమలతో తెలిసిందే. నెక్స్ట్ RT-77 శివ నిర్వాణ మజిలీ ఫేమ్ డైరెక్టర్ ఆయనతో ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ శంకర్, అది సూపర్ హీరో ప్రాజెక్ట్ అని విన్నాము. మ్యాట్ స్క్వేర్ హీరో కళ్యాణ్ శంకర్ ఆయనతో ఒకటి ఉంది. దాని తర్వాత కిక్ రేస్ గురం డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఆయనతో ఒకటి ఉందంట 79తో. దాని తర్వాత 80th మూవీ వచ్చేసి నవీన్ పోలిశెట్టి, దాని తర్వాత రవితేజ కాంబోలో ఒక మూవీ రాబోతుందంట. డైరెక్టర్ ఎవరు ఇంకా కన్ఫర్మ్ కాలేదు. సో ఇది సెట్ అయితే మంచి ఫీస్టే మనకి. సో హోప్ ఇది అవ్వాలని కోరుకుంటున్నాను నేను యాజ్ ఎ ఫ్యాన్గా. ఇంకా దాని తర్వాత సినిమా అప్డేట్స్ ఇంతే, ఇంకా రెండే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ టుమారో చాలా బాగా వస్తాయి అప్డేట్స్, ఇది నా గ్యారంటీ. ఇంకా మన క్రికెట్ అప్డేట్స్ అన్నది కానీ ఒక్క అప్డేటే ఉంది. ఏమంటే సంజు శాంసన్ ఢిల్లీ క్యాపిటల్స్కి ట్రేడ్ అవుతున్నాడు అని వార్తలు వస్తున్నాయి. ఇంకా అఫీషియల్ కాలేదు, ఇంకా వాళ్ళు ఇంకా ఏం ఇడిసలేదు. November 15th లోపల వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎవరంటే జేమ్స్ ఫ్రెగంబర్గ్, ఆయన రిప్లేస్మెంట్ ఇది ఆయన్ని ట్రేడ్ చేస్తున్నారంట RRకి, ఢిల్లీ క్యాపిటల్స్కి. అక్షర్ పటేల్ అన్నారు, అది కుదరలేదు. సో టాక్స్ ఉన్నాయి, చూద్దాం. ఇంకా ప్రివ్యూ అమ్మాయిల మ్యాచెస్ ది ప్రివ్యూ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్. సో ఇబ్రాహిం, హూ విల్ విన్ మ్యాన్? ఇండియా గెలుస్తుంది. ఓ, ఇండియా వైపు వచ్చేసాడు ఈసారి. సో అందరూ మన వీర వనితలకే సపోర్ట్గా ఉన్నారు. ఇంకా ఇంకొక డిసప్పాయింట్ ఏమంటే లాస్ట్ టైం మన వాళ్ళు ఫైనల్స్కి వచ్చినప్పుడు మన ఉమెన్స్ వాళ్ళు ఇక్కడ ఎవరు కానీ సెలబ్రేట్ చేయలేదు ఫ్రెండ్స్. నాకు చాలా డిసప్పాయింట్ అయిపోయింది. మేమైతే రూమ్లో కుప్పిగంతలు వేసాం, కానీ బయట చూస్తే ఎవరు కానీ పటాసులు కానీ అక్కడ పక్కనున్న బీదీ వాళ్ళు కానీ ఎవరు కానీ సెలబ్రేట్ చేయలేదు. అదే ఇక్కడ మెన్స్ వాళ్ళు ఏ ఇది గెలిచినా కానీ ఇక్కడ సెలబ్రేట్ చేస్తారు, కానీ ఉమెన్స్లో అయితే ఎవ్వరు కానీ పట్టించుకోవట్లేదు. అంత రీచ్ అవ్వట్లేదా ఏమి నాకైతే తెలీదు. అట్లీస్ట్ మన ఇండియా వాళ్ళు సెమీఫైనల్ నుంచి ఫైనల్కి వెళ్ళిపోయారనే అన్ని కామన్ సెన్స్ అది కూడా లేదు. సో హోప్ ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఎవ్వరికి రీచ్ అవ్వలేదా, ఇంత సోషల్ మీడియా ఇంప్రూవ్ అయ్యి కూడా అని మన అమ్మాయిల చిన్న చూప ఏది తెలియట్లేదు. హోప్ ఫైనల్లో ఇది అవ్వకూడదు, గెలిస్తే ఖచ్చితంగా సెలబ్రేట్ చేయాలి. నేనైతే సెలబ్రేట్ చేస్తా, మన రూమ్మేట్స్తో పాటు సెలబ్రేట్ చేస్తాను. సో ఇంకా ప్లేయింగ్ 11 కండిషన్స్, ప్లేయింగ్ 11 చేస్తే నో చేంజెస్ అట్ ఆల్. రెండు టీములది సేమ్ ప్లేయింగ్ 11 ఉంటాయి. సో ఇంకా దాని తర్వాత వెదర్ కండిషన్ మన గాళి గంగాధర్ రావుని అడగాలి. వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ల మీద మనం ఆధారపడతామా? ఒక వేలు పట్టుకో, చూపుడు వేలు, వర్షం రాదు. అదే ఆయన అడిగితే మనము కన్ఫర్మ్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నవీ ముంబైలో ఇప్పుడే తుఫాన్ వచ్చి వెళ్ళిపోయిందంట. ఫోటో సెషన్ కూడా బాగా జరిగినాయి మన వాళ్ళది. సో హోప్ రైన్ స్టే అవే. సో దాని తర్వాత ఇంకా T20I ఉంది, ఇది ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా. T20I మన వాళ్ళు ఆడుతూ ఉండేది. ఇంట్రెస్ట్ ఉందా చూద్దాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ ఆడుతున్నారంటే హోబార్ట్ గ్రౌండ్లో ఆడుతున్నారు. సో సేమ్ వెన్యూ, ఏం చేంజెస్ లేదు. ఫస్ట్ 2 T20లో ఎలా యావరేజ్ స్కోర్ వచ్చిందో ఈడ కూడా యావరేజ్ స్కోర్ వస్తుంది. 160, 180 వికెటే. టాస్ గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేయడమే ఇక్కడ మంచిది. ఎందుకంటే ఓవర్ కాస్ట్ కండిషన్స్ ఉంటాయి. సో డక్వర్డ్ లూయిస్ మెథడ్ అందుబాటులో ఉంది కాబట్టి నో బ్రెయినర్ బ్యాటింగ్ సెకండ్. ఇంకా ప్లేయింగ్ 11లో వచ్చేస్తే హెజల్వుడ్ అందుబాటులో ఉండడు ఆస్ట్రేలియాకి. మ్యాక్స్వెల్ మళ్ళీ యాడమ్ జాంపా వస్తారు. సో వాళ్ళిద్దరూ స్ట్రైట్ అవే ప్లేయింగ్ 11లో వస్తారా, లేకుంటే ఇంకెవరినైనా ఒక్కరిని తీసుకొస్తారో చూడాలి. ఇంకా ఇండియా తరపున వచ్చేస్తే నో బ్రెయినర్, నో చేంజెస్, నథింగ్. నంబర్ 1 నుంచి నంబర్ 11 దాకా ఏ ప్లేయర్ ఎవరైతే ఫస్ట్ 2 T20లో దిగారో వాళ్లే దింపుతారు, ఐ థింక్ సో.
ఇంకా ఏమైనా ఇంజురీ అది ఇది కాస్త లాస్ట్ మూమెంట్లో ఫీవర్ అది ఇది వస్తే ఇంకా మార్పించవచ్చు లేదంటే సేమ్ టీమే దింపేస్తారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి టాస్ మనం గెలిస్తే సగం మ్యాచ్ గెలిచినట్టే. ఇంకా దేవుడు ఆ టాస్ రూపంలో అయినా మనకి ఈసారి నుంచి ఏదైనా ఫార్చ్యూన్ చేంజ్ చేస్తారో చూడాలి. సో ఈ బైలేటరల్ సిరీస్కి అంత హైప్ లేకుండే మొత్తం సిరీస్కి, ఎందుకంటే మన ఉమెన్స్ వరల్డ్ కప్ ఒక్క ఎఫెక్ట్ అయితే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఎఫెక్టా లేకుంటే ఎవరు సీనియర్ ప్లేయర్ లేరనే ఎఫెక్టా నాకైతే అర్థమయ్యే కావట్లేదు. సో చూద్దాం ఇంకా ముందు ఈ సిరీస్ ఎలా ఇంట్రెస్టింగ్గా తీసుకొస్తారో. ఇక మన ప్రివ్యూ ఇంతే. సో మీ ప్లేయింగ్ ఎలా ఉంటుందో కింద కామెంట్లో తెలియండి. సో చూస్తాను. ఇంకా ఇవాళ వీడియోలో ఇంతే గైస్. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా చిన్న పిల్లల ఛానల్ని సపోర్ట్ చేసి పెంచండి. మీకు చిన్న అప్డేట్తో పాటు ఇంకా పెద్ద అప్డేట్ కూడా ముందుకు వస్తాయి. సో వీడియో ఎండ్ చేసే ముందు హ్యాపీ బర్త్డే కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్. ఈరోజు షారుఖ్ ఖాన్ పుట్టినరోజు. ఆయనకి ఇంకా మంచి కెరియర్, మంచి ఫ్యూచర్, మంచి క్యారెక్టర్ పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ముగించేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవింగ్. టేక్ కేర్. లవ్ యూ ఆల్. బాయ్.